వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మోకాల నొప్పులు ఒకప్పుడు 60 ఏళ్లలో వచ్చేవి, తర్వాత 50కి వచ్చాయి, తర్వాత ఇప్పుడు 25 ఏళ్ల వాళ్ళు కూడా మాకు మోకాల నొప్పి తీస్తూ ఉన్నాయి, మేము స్టెప్స్ ఎక్కలేము, థర్డ్ ఫ్లోర్ అమ్మో మేము ఎక్కం అంటుంటారు. సో ఈ చిన్న వయసులోనే మోకాల నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా మోకాలలో గుజ్జు అరిగిపోయింది అంటుంటారు, దాన్ని కూడా మళ్ళీ ఏమైనా ఈ కార్ట్లేజ్ కావచ్చు, వీటిని మళ్ళీ మనం పునరుత్పత్తి చేయొచ్చండి ఆక్యుపెంచర్లో? చేయొచ్చండి. మనకు వచ్చేటువంటి మన పేషెంట్లు నీ పెయిన్స్ వచ్చేటువంటి పేషెంట్లు 100% తగ్గించుకొని పోతున్నారండి. ఓకే. అయితే ఇప్పుడు మనకి ప్రధాన సమస్యల్లో ప్రజలు పడుతున్నటువంటి ప్రధాన సమస్యల్లో 70 నుంచి 80% వరకు మోకాళ్ళ నొప్పులతోటి విపరీతంగా బాధపడుతున్నారండి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనకి పెద్దోళ్ళలోనే వచ్చాయి, ఈ రోజుల్లో కూడా పెద్దోళ్ళలోనే వస్తాయి. కానీ చిన్న వయసులో కూడా యంగ్ వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. వీటన్నిటికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్ల వలన ఈ యంగ్స్టర్స్కి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓకే. పెద్దవాళ్ళల్లో ఆహారంతో పాటు వయసు ప్రభావం వలన కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి గ్యారెంటీగా వస్తుంది. దీని అంతటికి పరిష్కారం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్. పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఆపరేషన్ చేస్తే పాపం వాళ్ళు లెగవలేరు, నడవలేరు, రోబోలాగా వెళ్తుండాలి. ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా మంచం మీద పడాలి. ఓకే. న్యాచురల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ అండ్ నీ అలైన్మెంట్. ఓకే. ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లు ఏంటంటే ఇప్పుడు ఉంది ఈ మోకాళ్ళు ఉన్నాయి, ఈ మధ్యలో గుజ్జు అనేది డ్రై అయిపోతుంది. సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు అరిగిపోతుందండి? అయిపోతుందంటే ఏజ్ ఎఫెక్ట్ ఒకటి, మనం శ్రద్ధ తీసుకోకపోవడం, వాళ్ళకి కూడా తగ్గిపోతుంది అంటుంటారు కదా. శ్రద్ధ తీసుకోకపోవడం. ఎందుకంటే మనకి మధ్య వయస్కుల్లో తీసుకునేటువంటి ఫుడ్లో అసిడిటీ ఫుడ్ ఎక్కువ ఉందనుకోండి, యూరిక్ యాసిడ్ ఎక్కువ జనరేట్ అయ్యింది, పుట్టిద్ది. ఆ యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, కాల్షియాన్ని పీల్చడానికి మన లోపల అస్థిపంజరం ఉంటుంది, అందులోకి వెళ్ళి మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది, తినేసింది. ఓకే. ఓకే. కార్ట్లేజ్ డ్యామేజ్ అయిపోద్ది, ఆ మధ్యలో ఉన్న మినిస్కస్ డ్యామేజ్ అయిపోద్ది. అది అక్కడ మోకాళ్ళు మాత్రమే కాదు, ఎక్కడ జాయింట్స్ ఉంటే అక్కడ, ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ ఓకే మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. కరుం సౌండ్లు వస్తుంటాయి మోకాళ్ళు. దాని ముఖ్య కారణం గుజ్జు లేకపోవడం, కార్ట్లేజ్ డ్యామేజ్ కావడం. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో కొంచెం నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, ఏ షాప్లోకి వెళ్ళి అడిగినా ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాం సార్. రెండో స్టేజ్లో మనం ఇక నొప్పులు పెంచలేక ఏదో పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా పెయిన్ కిల్లర్లే రాస్తాం. అవి వేసుకొని ఈలో కిడ్నీ కాస్త చిన్నగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మూడో స్టేజ్లో వెళ్తే ఇంకో టాబ్లెట్స్ యాడ్ చేస్తారు. నరాల వ్యవస్థ కూడా ఒక కారణం ఈ మోకాళ్ళు డ్యామేజ్ కావడానికి. నాలుగో స్టేజ్కి వెళ్తే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేయించుకుంటే పాప మా పెద్దవాళ్ళు ఏం నడుస్తారండి. అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వచ్చినా కూడా మీరు క్యూర్ చేసే విధంగా ఉంటుంది. ఇది ప్రకృతి పరంగా ఉన్నటువంటి వైద్యం అండి, ఆక్యుపెంచర్ వైద్యం. ప్రకృతి పరంగా ఏ చేసినా కూడా సెట్ అయింది. ఓకే. సో న్యాచురల్ గా శరీరమే తనకు తానుగా గుజ్జు పట్టించుకునే విధంగా చేస్తాం. ఓకే. ఎప్పుడైతే గుజ్జు వచ్చాయి సార్, అంటే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే కొంతమంది వీడియో చూసే వాళ్ళు కూడా మా ఫాదర్తో లేదంటే మదర్కో ఆపరేషన్ అని చెప్పేసి అన్నారు, కానీ మరి జస్ట్ ఆక్యుపెంచర్తో ఏ విధంగా చేస్తారని ఒక డౌట్ ఉంటుంది. అంటే మీరు చేసే వైద్యం పైన ఎంతవరకు ఇట్లా చేస్తారు? ఇక్కడ మోకాళ్ళ చుట్టూ పాయింట్స్ ఉంటాయండి, మోకాళ్ళ పైన పాయింట్స్ ఉంటాయి, మోకాళ్ళు అడుగున పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఈ మోకాళ్ళలో. ఓకే. గుజ్జు లేకుండా కార్ట్లేజ్ డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఉండదండి. ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో అక్కడ జీవం ఉండదు, జీవం లేని చోట గుజ్జు పట్టదు. ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తాం. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కలిగిందో జీవం అనేది వచ్చింది, గుజ్జు ఊటలాగా వచ్చేస్తుంది న్యాచురల్ గా. ఎటువంటి సర్జరీ ఆపరేషన్ లేకుండా ప్రకృతి పరంగా ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా నీ పెయిన్స్ ని పర్మనెంట్ గా తగ్గిస్తామండి. ఎంతో మంది అసలు కుంటుకుంటూ గోళ్ళ పట్టుకొని వస్తారు మన దగ్గరికి. వాళ్ళు మన నెక్స్ట్
ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చేస్తే హ్యాపీగా వెళ్తుంటారు ఓకే. వాళ్ళ పిల్లలతోటి. అటువంటి ట్రీట్మెంట్ అండి ఆకుపంచర్ ట్రీట్మెంట్. పాయింట్స్ ఏవి సార్ దీంట్లో? ఇది ఇక్కడ మనకి యాక్టివేట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ST36 ఒకటి ఉందండి. తర్వాత SP9 ఒకటి ఉంది, ఓకే. LE3 ఒకటి ఉంది, అదేవిధంగా మనకి ST33 ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పాయింట్స్ చెప్తే అర్థం కాదు, కానీ ఈ చుట్టుపక్కలంతా కూడా పాయింట్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి పాయింట్స్. మోకాళ్ళు నొప్పులు రాని వాళ్ళు ఉదయం డైలీ ఒకసారి అయినా సరే, పెద్దలైనా సరే పిల్లలైనా సరే, మోకాళ్ళు చుట్టూ మసాజ్ చేసుకోవాలి. ఏదో ఒక ఆయిల్ తోటి, ఏ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె చేసుకోవాలి. మోకాళ్ళని ఇప్పుడు ఇది మోకాలు అనుకోండి, లేచిన వెంటనే ఇట్లా ఇది చెయ్యి, ఒకసారి కాలు అనుకోండి ఫోల్డింగ్ చేయాలి, పక్క కనాలి, ఇట్లా ఫోల్డింగ్ 11 సార్లు చేయాలి. పక్కకి ఒక 11 టైమ్స్, క్లాక్ వైజ్ 11 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 11 టైమ్స్ చేస్తే ఆ జీవం అనేది అలానే ఉంటుంది మోకాళ్ళల్లో, జాయింట్లలో కూడా అంతే. వాటికి పని కల్పించాలి, పని లేకపోతే ఏమైతుంది తెలుసు కదా, సిలుం పట్టిపోతుంది ఏ వస్తువు అయినా సరే. కీళ్ళు కూడా అంతే. వాటికి ఎక్సర్సైజ్ లేకపోయినా, వాటికి పని చెప్పకపోయినా అవి ఫ్రీజ్ అయిపోతాయి. ఇది వాటర్ ఎలిమెంట్ కిందకి వస్తుంది సార్ మామూలుగా? లేదండి, ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించింది అంతా కూడా వాటర్ ఎలిమెంటా? వాటర్ ఎలిమెంట్ కాదండి, ఇది బోన్స్. ఓకే, బోన్స్ కి సంబంధించింది ఇది. బోన్స్ కి సంబంధించి దాని లోపల ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది బోన్ లోపల, బోన్ మ్యారో అంటాం. అది తయారు చేసేది ఎవరు? కిడ్నీ. కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి, మోకాళ్ళ నొప్పులతోటి టాబ్లెట్లు వేసుకొని ఈ ఎముకల లోపల ఉన్నటువంటి గుజ్జు ఫామ్ కాదు. ఓకే, ఎముకల్లో పెద్ద ఎముక తొడెముక ఉంది, ఆ తొడెముక జాయింట్ అయినది మోకాలు బాగుపడదు. మెయిన్ మన బాడీ మొత్తం కూడా ఇవే కదా సార్, మోకాళ్ళ మీదే ఉంటుంది. ఈ సమస్యతోటి ఎవరైనా బాధపడుతుంటే మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్ రండి. 100% మోకాళ్ళ నొప్పులు పర్మనెంట్గా తగ్గిస్తామండి, ఆపరేషన్ లేకుండా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.